మనము వీఆర్ స్టార్టింగ్ ఫెలోషిప్ అరౌండ్ 6:30, అందరికీ ఆమోదంగా ఉంటుంది అని 6:30 స్టార్ట్ చేస్తాం. బట్ ఐ ఫౌండ్ దట్ చాలా తక్కువ మంది వస్తున్నారు ఆ టైం. ఆనెస్ట్లీ స్పీకింగ్ 2 విషయాలు జరుగుతాయి. మన ఫెలోషిప్కి వచ్చినప్పుడు మనం ఒక ఏదన్నా వేసి వేదికను అలంకరించిన పెద్దలు అట్లాంటివి అవేమి ఉండవు. ఉంటాయా అట్లాంటివేమన్నా? లేదు. వస్తాము, చిన్న ప్రేయర్ చేస్తాము, వర్షిప్ చేస్తాము, వాక్యం చెప్తాము, కదం అందరూ వేరే ఏం చెప్పాము. బట్ ఆ టైంకు రాలేకపోతున్నారు. కుదరదు. ఎందుకు రాలేరు అంటే నేను చెప్తాను. రావడం వల్ల ఏం ఇంపార్టెన్స్ ఉంది అని చెప్తాను. వాక్యం అనే దాన్ని విత్తనముగా చూపించారు. దేవుని వాక్యం అనేది విత్తనం. విత్తువాడు ఒకడు ఉండను, వాడు విత్తనాలు వేసుకుంటున్నాడు. సోర్ అండ్ సీడ్ చాలా మంది తెలుసు కదా. ఈ వాక్యం విత్తనం ఎక్కడ నాటాలా? మంచి నేల మీద. మంచి నేల మీద నాటాలి. మంచి నేల మీద కాకపోతే ఏదైనా జరగవచ్చు. పక్షి ఎత్తుకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. మంచి నేల మీద నాటబడితే ఫలం వస్తుంది. మంచి నేల మీద నాటబడకపోతే ఫలం రాదు. ఫెలోషిప్ రావచ్చు, ఫలం లేకుండా కూడా జీవించవచ్చు. వచ్చిపోయి జీవించవచ్చు. యేసయ్య ఒక ఆయన సీమోన్ అనే ఆయన యేసయ్యను భోజనానికి పిలిచాడు. పరిసయ్యుడు. యేసయ్య పోయాడు. యేసయ్యతో పాటు చాలా మంది పరిసయ్యులు, చాలా మంది శిష్యులు అందరూ ఉండినారు. కానీ ఒక ఆయన మాత్రం అత్తరు పుట్టి పగలగొట్టి యేసయ్యకు తన ఆత్మను అర్పిస్తా ఉండిందట. వెంట్రుకలతో ఆయన పాదాలను తుడుస్తూ. దట్ ఈస్ వర్షిపింగ్. యేసయ్య ఆమె వర్షిప్ చేయడం చూసి ఆమె జీవితానికి ఒక స్పెషల్ వర్డ్ మాట్లాడేసింది. ఈమె చేసేది ఇంకా జీవితంలో, ఆయన జీవితంలో ఇంకెవరు చేయరు అన్నట్టు చెప్పేసింది. నా మరణం కోసం ఈమె ఈ కార్యం చేస్తుంది. ఇంకెవరికి ఇవ్వలేదు. ఆమె చేసిన అంతమంది అక్కడ ఉన్నారు, ఎవరు చేయలేదు. ఎవరైనా చేసింటే వాళ్ళు కూడా వచ్చిండొచ్చేమో ఏదన్నా ఒక ఆశీర్వాదం. ఎవరికి రాలే. అందరూ యేసయ్యతోనే ఉన్నారు. ఒక ఆమె మాత్రమే ఆయన దగ్గర పోయి ఆరాధించి ఆయన దగ్గర నుంచి పొందుతుంది. ఆమె అర్థమవుతుందా? అంటే యేసయ్య చుట్టుపక్కల ఉండొచ్చు, కానీ ఆయన నుంచి ఏమి పొందుకోకుండా కూడా ఉండొచ్చు. ఆరాధన అనేది ఏంటంటే వర్షిపింగ్ ఈజ్ మినిస్టరింగ్ అంటు గాడ్. మినిస్టరింగ్ అంటు గాడ్. దేవునికి మనము అర్పించడం ఒకటి. వర్డ్ వాక్యం అనేది ఏంటంటే దేవుడు మనకు మినిస్టర్ చేయడం. అర్థమవుతుందా? మనము దేవునికి మినిస్టరింగ్ అనేది ఏంటంటే ఆరాధన. ఆ సమయంలో ఏం జరుగుతుంది? మన హృదయం దున్నబడుతుంది. మన హృదయము నీట్గా దున్నబడుతుంది. హృదయం రెడీ అయిపోతుంది వాక్యం పొందుకోవడానికి కోసం. అంతసేపు దున్నించిన తర్వాత ఆరాధన ఎంతసేపు చేస్తే దేవుడు ఒక్క మాట మాట్లాడితే చాలా ఆ ఒక్క విత్తనం పెద్ద వృక్షం అయిపోతుంది. హల్లెలూయా. లేకుండా కరెక్ట్ గా వాక్యం చెప్పేదానికి ఒక 2 నిమిషాల ముందు వచ్చి కూర్చుంటే ఏమొస్తుంది? దున్నబడి ఉంటుందా? నిజంగా దేవుడి నుంచి ఏదైనా పొందుతుంది. దిస్ ఇస్ ఆఫ్ స్పిరిచువల్ థింగ్. ఆత్మీయమైన విషయాలు, ఇవి శారీరకమైన విషయాలు కదా వస్తే అది స్టార్టింగ్ దేవుడికి చెప్తుండి నేను బాబా సంథింగ్ సూపర్ న్యాచురల్ జరుగుతుండాలా, వీళ్ళకి తెలుస్తుండాలా. ఎందుకంటే ఆత్మీయ విషయాలు తెలుసుకుంటేనే మనకు ఫ్రూట్ వస్తుంది. లేకపోతే ఒక 1.5 hours 2 hours మన మీద కూర్చుండేది ఇట్స్ టైం వేస్ట్. అవునా? మనం దేవుల్లో ఇన్వెస్ట్ చేయాలంటే ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయాలి. బ్యాంకుకు పోయి డబ్బులు కట్టినాము కానీ రిసీట్ తీసుకోకుండా వచ్చినాము. బ్యాంకుకు పోయి డబ్బులు కట్టినాము, ఎవరికో ఇచ్చినాము కానీ ప్రాపర్గా ముద్రలు పడలేదు, ఏం పడలేదు. అప్పుడు ఎట్లా? ఇది అంతే వేస్ట్. మనం టైం పెడుతున్నాము అంటే ప్రాపర్గా ఆలోచించండి. ఇట్స్ ఎ బిజినెస్. దేవుని దగ్గర ప్రభా నేను నిన్ను ఆరాధించడానికి వస్తున్నాను, నాతో నువ్వు మాట్లాడు. ఈ మాట చాలు నా జీవితానికి. అర్థమవుతుందా? ఈ మాటలు చాలా ఇంపార్టెంట్. దేవుని మాటలు అవి సరైన హృదయాలకు ఏమైతాయంటే ఆయన మాటలు మన శరీరం అంతటికి కూడా ఏమంటాడు? Proverbs 4th chapter 20th verse. సర్వ శరీరమునకు మై సన్ అటెండ్ టు మై వర్డ్స్, లెట్ దెమ్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ యువర్ హార్ట్. చదవండి. మై సన్ అటెండ్ టు మై వర్డ్స్. అటెండ్ అంటే ఏమర్థము? నా మాటలు అటెన్షన్తో అంటే జాగ్రత్తగా విను. అటెండ్ టు మై వర్డ్స్, ఇన్క్లైన్ దైన్ ఇయర్ అంటూ మై సే. ఇన్క్లైన్ అంటే వంగి వినండి, దూరం నుంచి వినడం కాదు. ఏం చెప్తున్నారు? చాలా కేర్ఫుల్. ఏదో ఒక సీక్రెట్ ఉంది, చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఉంది. చాలా ఇంపార్టెంట్ మెసేజ్ వేరే ఎవరికి తెలియకూడదు, మీకు మాత్రమే తెలియాలా. ఏం చేస్తారు అప్పుడు? చాలా జాగ్రత్తగా పోయి ఉంటారు కదా. ఇన్క్లైన్ దైన్ ఇయర్ అంటూ మై సేయింగ్స్, లెట్ దెమ్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ దైన్ ఐస్. నీ కళ్ళ ముందు నుంచి దేవుని వాక్యం తొలగిపోకూడదు. నీ హృదయంలో మధ్యలో పెట్టుకో దేవుని వాక్యాన్ని. అప్పుడు ఏమవుతుందంట? ఫర్ దే ఆర్
లైఫ్. దేవుని వాక్యం దొరికితే అది జీవం. ఆమేన్. 3 టీచర్లు వారంలో చచ్చిపోయినారు. ఎందుకు? వాక్యం దొరకలే వాళ్ళకు బ్రతికించే వాక్యం దొరకలే. దే డిడ్ంట్ ఫైండ్ వై. ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళకు జీవం అంటది వాక్యం. నీకు దొరికితే జీవం. ఈరోజు వాక్యం వింటున్నావు, నీకు జీవం. నీ పక్కన 1000 మంది చచ్చిపోతారు, నువ్వు చచ్చిపోవు. నీ పక్క 1000 మంది పడినా, కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయం ఎదుకు రాదు. ఎందుకు? ఈ వాక్యంలో జీవం ఉంది. దీన్ని స్వీకరిస్తే ఇట్ విల్ గివ్ లైఫ్. ఆమేన్. ఏ రకమైన డెత్ స్పిరిట్స్ రావు, ఏ రకమైన డెత్ స్పిరిట్స్ కూడా దగ్గరికి రావు. ఆమేన్. ఆమేన్. దే ఆర్ లైఫ్ unto those that find them, and they are health to some of their flesh, all their flesh. అంటే నడినెత్తి నుంచి అరికాలు వరకు శరీరం అంతటికి కూడా దేవుని వాక్యము ఏంటది? హెల్త్. ఇట్ ఈస్ హెల్త్ టు ఆల్ దేర్ ఫ్లెష్. గాడ్స్ మెడిసిన్ బాటిల్ అంట. ఈ డెరెక్ ప్రిన్స్ అని ఆయన రాసిండు గాడ్స్ మెడిసిన్ బాటిల్ అనే బుక్. ఆ బుక్ కు మూల వర్సెస్ ఇవే. నీకు రోగం తగ్గాల, డాక్టర్ దగ్గర పోయి ఏం చేస్తావు? మందులు తీసుకుంటావు. పొద్దున ఒక మందు, రాత్రి ఒక మందు, ఇట్లా తీసుకుంటావు. అదేవిధంగా దేవుని వాక్యాన్ని రోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఈ విధంగా తినండి, మీకు ఆరోగ్యం వస్తుంది అన్నది రాసింది అనమాట. దట్స్ ట్రూ. దేవుని వాక్యం అదే చెప్తుంది. ఇట్ ఈస్ హెల్త్ టు ఆల్ దేర్ ఫ్లెష్. ఏది కిడ్నీ సరిగా పనిచేయటం లేదా? వాక్యం చదువుకో, కిడ్నీ బాగైపోతుంది. హల్లెలూయా. దిస్ ఇస్ లైఫ్. చచ్చిపోతారు అని డాక్టర్ చెప్తారు, బైబిల్ చదివితే వాడు బతుకుతాడు. బికాస్ దొరికిన వాడికి అది జీవం. నీకు దొరికితే నీకు జీవం. అవసరం లేదు ఈ వాక్యము, జీవం కాదు. దొరికితేనే అది జీవం. దొరకలేదనుకో అంతని పండ్లు పుల్లన. బై ఎనీ రీజన్ చాలా మంది క్రైస్తవులు మిస్ అవ్వటానికి కారణం ఏంటంటే వాక్యం మీద శ్రద్ధ పెట్టకపోవడమే. వాక్యం మీద శ్రద్ధ పెడితే థింగ్స్ విల్ బి డిఫరెంట్. ఎందుకు 3 సిస్టర్ చెప్తాను, 3 క్రిస్టియన్సే చనిపోయినారు. ఐ టెల్ యూ ది ట్రూత్. ఆ ఏరియాలో ఆ యొక్క కంటిన్యూస్ గా వారం జరుపుతుంది. దట్ ద స్పిరిట్ ఆఫ్ డెత్ ఇన్హాబిటెడ్ దట్ ప్లేస్. చావు, మరణపు ఆత్మ ఆ ఏరియాలో తిరుగుతాం. ఐ ప్రైజ్ గాడ్ దట్ షీ హస్ గాట్ దట్ రిలీజ్ వచ్చేసింది, డెలివరెన్స్ వచ్చేసింది. హల్లెలూయా. హల్లెలూయా. లైఫ్. ఇట్ ఈస్ లైఫ్ అంటూ దోస్. మన ఊరికి వెళ్ళదు. టైం అయింది, 6కి వచ్చినామా, 6:30కి వచ్చినామా? కాదు. ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ప్రభా, నేను నీ నుంచి ఏదో పొందుకోవాలి, నీ నుంచి నేను పొందుకోవాలి. ఐ షుడ్ గెట్ సంథింగ్ ఫ్రమ్ యూ. దిస్ ఇస్ లైఫ్. దొరికితే జీవం. ఆమేన్. దొరకాలని వచ్చినారా? ఊరికి అట్లా పోయి చూసిపోదామని వచ్చినారా? వాక్యంలోకి వెళ్దాం. లాస్ట్ వీక్ అండ్ బిఫోర్ వీక్ నేను చెప్తుండిన మాటలు ఏంటంటే బ్లెస్డ్ మ్యాన్, కర్స్డ్ మ్యాన్ డిఫరెన్స్ చెప్పాం కదా లాస్ట్ వీక్. ఆశీర్వదింపబడిన వాడు, శపించబడిన వాడికి మధ్యన డిఫరెన్స్ చెప్పాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, యేసయ్యను అంగీకరించిన క్రైస్తవులు శపింపబడచ్చా? శపింపబడిన అవకాశం ఉందా లేదా? ఎంతమంది లేదంటున్నారు? ఓ వెరీ గుడ్, అంతమంది లేదంటున్నారు. కానీ ఒక్క అవకాశం ఉంది. యేసయ్యను అంగీకరించిన తర్వాత కూడా శాపగ్రస్తుడిగా ఒక బిలీవర్, యేసు ప్రభువును అంగీకరించిన వాడు జీవించడానికి అవకాశము ఉంది. శాపగ్రస్తునిగా జీవించడానికి కారణం ఏంటి అంటే, దేవుని వాక్యంలో చెప్పబడిన ప్రకారముగా మనం ఏం విన్నాము? ఎవరైతే యెహోవాను ఆశ్రయంగా చేసుకుని, దట్ పర్సన్ హూ ట్రస్ట్ ఇన్ ది లార్డ్, దేవుని ఆధారంగా చేసుకుని ఉంటాడు, వాడు ఆశీర్వదింపబడతాడు. ఫ్లెష్ ను ఆధారం చేసుకున్నవాడు, వాని సొంత స్ట్రెంగ్త్ ఆధారం చేసుకున్నవాడు ఈజ్ ఎ కర్స్డ్ పర్సన్. హల్లెలూయా. అయితే ఇప్పుడు క్వశ్చన్, కానీ క్రిస్టియన్స్ ఎవరైనా కూడా వాళ్ళ సొంత కార్యాల మీద పడతారా? చాలా మంది సొంత కార్యాల మీద, సొంత పనుల మీద దేవుని మొప్పు పొందుతాము అని అనుకో జీవిస్తున్నారా? జీవించటం లేదా? జీవిస్తున్నాను కదా. కొందరు ఏం చేస్తారంటే రక్షణ సమయంలో మాత్రమే యేసయ్యను అంగీకరించుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ జీవితంలో డబ్బు సంపాదించడం కోసం కానీ, లేకపోతే ఏదైనా ఆశీర్వాదం సంపాదించుకోవడం కోసం కానీ, దేనికైనా ఏమనుకుంటారు? నేను ఇలా చేస్తే నేను అలా అవుతా, నేను ఇలా చేస్తే దేవుని మెప్పించగలను, నేను ఇలా చేస్తేనే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అనే డాక్టర్లోకి వెళ్ళిపోతుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఎప్పుడైతే సెల్ఫ్ ఎఫర్ట్స్ లోకి వెళ్ళిపోతారో మనుషులు, దేవుని వాక్యం మనం గమనించినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ఏమని చెప్తుంది?
క్రీస్తు మనకు శాపగ్రహి మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. క్రీస్తు ఏం చేశాడంట? మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని విమోచించడం అంటే విడుదల చేసేసాడు. నీకు ధర్మశాస్త్రం యొక్క శాపంకి సంబంధం లేదన్నట్టు యేసయ్య మన కోసం చేసి పెట్టింటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎవరైతే దేవుని కృపను కాదని నా సొంత శక్తితో నేను బ్రతకగలను అనుకుంటారో వాళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారంటే ధర్మశాస్త్రం యొక్క శాపంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. హల్లెలూయా. దిస్ ఇస్ ది ఓన్లీ వే. ఇదొక్కటే మార్గం. ఒక యేసయ్యను అంగీకరించిన వాడు ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదింపబడిన వాళ్ళే. కానీ ఈ ఆశీర్వదింపబడిన వాడు శాపగ్రస్తుడు ఎప్పుడు అవుతాడు అంటే యేసయ్య మీద ఆధారపడక, ఆమేన్, తన సొంత కష్టం మీద దేవుడిని పక్కబడేస్తాడు. దేవుని పక్కబడేసి ఐ క్యాన్ మేనేజ్ థింగ్స్, నేను ఏదైనా చేసుకోగలను. లాస్ట్గా దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకోవాలంటే కూడా నేను ఉపవాసం చేసి నేను పొందుకుంటాను, లేకపోతే నేను ఇంకో ఏదో చేసి నేను దేవుని అనుగ్రహాన్ని పొందుకుంటాను అనేటువంటి డాక్టరీన్స్ జనాలకు వస్తుంటాయి. హల్లెలూయా. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనము ఎవరైతే కూడా ఈ యొక్క కృపను కాదనుకున్న వాళ్ళు, బాగా గమనించండి, కృపను కాదనుకున్న వాళ్ళు రక్షణను పోగొట్టుకుంటారు అనుకుంటారు కొందరు. రక్షణ పోదు. కృపను కాదనుకొని నేను సొంత కష్టం మీద బ్రతుకుతాను అనుకున్నాడు వాడు శాపగ్రస్తుడే, కానీ వాడు రక్షణలో ఉంటాడు. వాడికి వచ్చిన రక్షణ, ఇవ్వబడిన రక్షణ ఉంటుంది. కానీ వాడు జీవితం అంతా కూడా కష్టపడుతూనే బ్రతుకుతుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఏ రక్తం అయితే కార్చి, ఏ రక్తం అయితే కార్చి మన కోసం ఏ ఆశీర్వాదాన్ని అయితే యేసయ్య మన కోసం కొనిపెట్టింటున్నాడో దాన్ని పొందడానికి వాడు అర్హతను పోగొట్టుకుంటాడు. ఆమేన్, ఆమేన్. అందుకే చాలా మంది అనుకుంటారు కృపను కాదనుకుంటే పాపంలో పడినట్టు అనుకుంటారు. కృపను కాదనుకుంటే పాపంలో పడినట్టు కాదు. దేవుని వాక్యం ఆ విధంగా చెప్పట్లేదు. కృపను కాదనుకుంటే, బాగా గమనించండి, కృపను కాదనుకుంటే పాపంలో పడినట్టు కాదు. కృపను కాదనుకుంటే శాపంలో పడినట్టు. ఆమేన్. కృపను కాదనుకున్నవాడు తన సొంత పనుల మీద ఆధారపడిన వాడైతాడు. ఎప్పుడైతే సొంత పనుల మీద ఆధారపడతాడో వాడు శాపగ్రస్తుడు అనేది దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. పాత నిబంధన యొక్క శాపం కిందికి వచ్చేస్తాడు. ధర్మశాస్త్రం యొక్క శాపం కిందికి వచ్చేస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. నీలో అంటే ఎవరు? వీళ్ళు ఎవరికి రాస్తున్నాడు? ఏ సంఘానికి రాస్తున్నాడు? గలతీ సంఘానికి. వీళ్ళంతా ఎవరు? క్రిస్టియన్సా, హిందూసా, ముస్లింసా, యూదులా? ఎవరు వీళ్ళు యేసయ్యను అంగీకరించిన వాళ్ళు. ఎపిసిల్స్ అన్ని, లెటర్స్ అన్ని కూడా పౌలు రాసినావు కానీ, పేతురు రాసినావు కానీ అన్ని సంఘానికి రాసినావు. బాగా గమనించండి. గలతీ సంఘానికి యేసయ్యను అంగీకరించిన వాళ్ళకు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? మీలో, ఈ సంఘంలో, గలతీ సంఘంలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి తొలగిపోయి వేరు చేయబడి ఉన్నారు. కృపలో నుండి తొలగిపోయారు. కొన్ని ట్రాన్స్లేషన్స్ లో క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి అని ఉంది. ఉందా మీ బైబిల్లో? బొత్తిగా. నువ్వు ఎప్పుడైతే ధర్మశాస్త్రం అనే యేసుప్రభుని అంగీకరించినావు, యేసుప్రభుని అంగీకరించిన తర్వాత మళ్ళా కొన్ని రోజులకు కొన్నిసార్లు ఎందుకు బాబు నువ్వు చాలా పరిశుద్ధంగా జీవిస్తున్నావు అంటే పదాజ్ఞల్లో ఉన్నాయి కదా, అందుకు ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నా అన్నావు అనుకో, నీ డాక్టర్ అది అయిపోయింది. అంటే ఏమర్థము? నీ రక్షణ పొందినావు, మళ్ళీ నువ్వు ఆ పాత దానికి వెళ్ళిపోతున్నావు. నువ్వు ఆ పాత నిబంధన కిందికి తీసుకొని పోతున్నావు. అర్థమైనా? ఆమేన్. ఒక ఎగ్జాంపుల్. లోకంలో కూడా చాలా మంది తల్లిదండ్రులను ప్రేమించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి అని చెప్తారా? చెప్పరా? హిందువులు చెప్తారు, క్రిస్టియన్స్ చెప్తారు, ముస్లిమ్స్ చెప్తారు, అందరూ చెప్తారు. కానీ బాగా గమనించండి మాట. కానీ ఒక క్రిస్టియన్ గా నన్ను బాబు ఏం చేయాలా అనంటే నేను చెప్పేది ఏంటంటే వాక్య ప్రకారము యేసయ్య చేసిండు కాబట్టి మనము చేస్తామన్నది. అయితే మనకున్న ఆధారం ఏంటి? వాక్యం. వాళ్ళకున్న ఆధారం ఏంటి? స్కూల్లో కూడా అందరికీ నేర్పిస్తారు పిల్లలకు, టీచర్స్, పేరెంట్స్ అందరినీ మనము గౌరవించాలి అని నేర్పిస్తారు. సో అది ఇప్పుడు బాగా గమనించండి, అది లోకంలో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ టీచింగ్ ఇన్ ది వరల్డ్. మనం అట్లా కూడా చిన్నప్పుడు నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు మనం దేన్ని బట్టి గౌరవిస్తాము? వాక్యం బట్టి. లేదమ్మా నేను చిన్నప్పటి నుంచి నాకు అది నేర్పించినారు, నేను దాన్ని బట్టి గౌరవిస్తాను. నీకు దాన్ని బట్టే నీకు ఫలం వస్తుంది.
నీకు దేవుని నుంచి ఫలం రాదు. మనకు దేవుని నుంచి ఎప్పుడు ఫలం వస్తుందంటే వాక్య ప్రకారముగా మనం ఉన్నప్పుడు ఫలం వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, ధర్మశాస్త్రం ఇప్పుడు కృపలో యేసయ్య చనిపోయి ఆయన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు, మనం రక్షింపబడ్డాం. అయితే ఆ కృపను రక్షణ వరకే పెట్టుకొని ఇప్పటి నుంచి నేను దేవుని యొక్క మెప్పును పొందుతాను, దేవుణ్ణి నేను మెప్పిస్తాను, నా యొక్క మంచి ప్రవర్తనతో నా నడవడితో నేను చాలా స్ట్రిక్ట్ జీవితం జీవిస్తాను అనుకొని ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా తీర్చబడదాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఏమంటే బొత్తిగా వాళ్ళు క్రీస్తు నుండి ఏమైనారంట, వేరు చేయబడినారు. క్రీస్తు వేరే, నువ్వు వేరే. కృప మీద ఆధారపడితేనే నువ్వు క్రీస్తు సంబంధమైన వ్యక్తి. కృప మీద ఆధారపడకుండా నువ్వు ధర్మశాస్త్రం మీద ఆధారపడితే నువ్వు క్రీస్తు నుండి తొలగిపోయి ఉంటావు. బొత్తిగా తొలగిపోయి వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా ఈ మాటలు? దీస్ ఆర్ వెరీ సీరియస్ వర్డ్స్. అంటే నువ్వు కృప నుండి బయటికి వెళ్ళిపోతే, నువ్వు కృపను కాదంటే ధర్మశాస్త్రం కిందికి వెళ్ళిపోతే ఎంత ఘోరం అంటే యేసయ్య నుంచే నువ్వు వేరు చేయబడిన వ్యక్తివని. కొరింథీలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరైతే యేసయ్యను అంగీకరిస్తారో వారు దేవునితో ఒకే ఆత్మ అంట. ఆమేన్, ఆమేన్. నేను యేసయ్యను అంగీకరించిన, నా ఆత్మ యేసయ్య ఆత్మ రెండు ఒకటే. కానీ ఎప్పుడైతే యేసయ్యను కాదులే, నేను నా సొంత క్రియలను బట్టి నేను దేవుణ్ణి మెప్పిస్తాను అనుకుంటానో అది వేరు చేయబడిపోతుంది. దెర్ ఈస్ వన్ ఆస్పెక్ట్ మనం గుర్తించాలా. ఎందుకు పౌలు ఇంత సీరియస్ గా రాస్తున్నాడు ఈ మాటలు అంటే వీటిలో నిజం ఉంది. దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏమని? మళ్ళీ ధర్మశాస్త్రం మీదకి పోవద్దండి. పోయినట్లయితే మీరు కృప నుండి వేరు చేయబడుతున్నారు, కరెక్టే. కానీ ఎవరి నుంచి వేరు చేయబడుతున్నారు? యేసయ్య నుంచి, క్రీస్తులో నుండి తొలగిపోయి వేరు చేయబడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ అ సీరియస్ థింగ్. ఎంతమంది దేవుడి నుంచి వేరు చేయబడి ఉండాలనుకుంటున్నారు? క్రీస్తు నుంచి వేరు చేయబడి ఎంతమంది వేరుగా ఉండాలనుకుంటున్నారు? యేసు ప్రభువు ఒక మాట అంటాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. నువ్వు ద్రాక్ష చెట్టుకు కనెక్టెడ్ అయి ఉంటేనే నువ్వు ఫలిస్తావు. ఇప్పుడు ద్రాక్ష వల్లే ఫలిస్తుందా, కొమ్మలు ఫలిస్తాయా? ఆయన స్టెమ్, ఆయన పెద్ద స్టెమ్, మనం సన్న తీగలం. బ్యూటీ ఏంటంటే ఆయన కృపలో మనం ఎప్పుడైతే కృపను స్వీకరిస్తూ ఉంటామో మనం ఫలిస్తుంటాం. హల్లెలూయా. ఆయన ఫలించాడు, ఆయన ఆల్రెడీ ఆయన ఈజ్ టూ బిగ్. ఆయన నుంచి మనకు సారం ఇస్తుంటాడు. కానీ ఈయన కాదు, నాకు ఈ కృప అవసరం లేదు, నేను ధర్మశాస్త్రం కిందికి పోతాను అనుకుంటే ఏమైతుందంటే నువ్వు వేరు చేయబడతావు. హల్లెలూయా. నువ్వు వేరు చేయబడితే నువ్వు ఏమి చేయలేవు. యేసు ప్రభువు అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేవు. నువ్వు యేసయ్యను అంగీకరించినావంటే ఇంకా వేరు కాకూడదు. ఆమేన్. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. ధర్మశాస్త్రోప క్రియా సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తుంది బైబిల్ ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వాళ్ళందరూ కూడా శాపానికి లోన్ అయిపోయినారట. ఇంకా నువ్వు ధర్మశాస్త్రం పెట్టుకుని ఇంట్లో 10 కమాండ్మెంట్స్ అని ఏలాడి తీసుకుని మేమేదో చాలా పరిశుద్ధులం అనుకుంటున్నావు అంటే నువ్వు చాలా మోసపోతున్నావు. ధర్మశాస్త్రం ప్రకారంగా జీవించే వాళ్ళు శాపానికి లోనైనారు. ఎందుకనగా ధర్మశాస్త్రమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు. నువ్వు ధర్మశాస్త్రం కింద ఉన్నావు అంటే అన్నీ కూడా నిలకడగా చేయాలి. ధర్మశాస్త్రంలో రాయబడినవన్నీ కూడా నిలకడగా చేయాలి. నిలకడగా అంటే ఎట్లా? కన్సిస్టెంట్ గా ప్రతి మ్యాచ్ లో సెంచరీ కొడతారా? ఎవరన్నా కొడతారా? ధర్మశాస్త్రం అట్లాంటిది. ధర్మశాస్త్రం అనేది ఏంటంటే ఇట్స్ అ పర్ఫెక్ట్ స్టాండర్డ్. ఇంకోటి చెప్పాలంటే ఇంపాసిబుల్ స్టాండర్డ్. ఈ ధర్మశాస్త్రం కిందికి పోయినారంటే ఇట్ విల్ ఆల్వేస్ బ్రింగ్ ది వర్స్ట్ అవుట్ ఆఫ్ యూ. నువ్వు ఎంత వర్స్ట్ ఫెలో నీకు చూపిస్తుంది ధర్మశాస్త్రం కిందికి పోతే. నేను చెప్పాను మీకు ఒకసారి, ఒక గ్లాస్ లో మురికి నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ళని అట్లే పక్క పెట్టేసాం అనుకోండి, ఏమైపోతుంది? మురికి అంతా కిందికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకున్నాం, దాన్ని ఇటు అన్నాం అనుకోండి, ఏమైపోతుంది? అన్ని స్పూన్ ధర్మశాస్త్రం లాంటిది. స్పూన్ చెడ్డదా? కాదు, స్పూన్ మంచిదే. చెడ్డది ఎక్కడుంది?
ఆ నీళ్ళలో ఉంది, లోపల ఉంది. అర్థమవుతుందా? ధర్మశాస్త్రం కెలికితే ఏమైతుంది తెలుసా? మొత్తము గబ్బు వచ్చేస్తుంది. ఇట్ విల్ ఆల్వేస్ బ్రింగ్ ది వర్స్ట్ అవుట్ ఆఫ్ యూ. కృప దేవునికి తెలీదా మురికి ఉందని? దేవునికి తెలుసు, కానీ ఆయన రక్తంతో కడిగేసింది. రక్తంతో కడిగేసింది. మళ్ళీ నేను ధర్మశాస్త్రం కిందికి పోతాను అంటే నువ్వు పోయిన వెంటనే అదన్నీ చెప్తుంది. మళ్ళీ నీకు నీ లోపల ఉండేవన్నీ చూపిస్తుంది. నువ్వు పొద్దున్న ఇట్లా ఆలోచించినావు, నువ్వు మధ్యాహ్నం ఇట్లున్నావు, సాయంత్రం ఇట్లా ఆలోచించినావు, నువ్వు వాళ్ళతో ఇట్లా మాట్లాడినావు, వీళ్ళతో. ధర్మశాస్త్రం అనేది నీ అన్ని నెగటివ్స్ ను చూపిస్తూ ఉంటుంది. కొందరు ప్రీచర్స్ కూడా అట్లా ఉంటారు, ధర్మశాస్త్రమే వాళ్ళు. నీది పాపిష్టి బతుకు, నీది ఆ బతుకు, ఈ బతుకు, ఈ బతుకు. ఏంటది? ఏమది? ధర్మశాస్త్రం. అర్థమైందా? నువ్వు ఇట్లా అనేది ఎవరు? ధర్మశాస్త్రం. అర్థమవుతుందా? సో యూ షుడ్ బి కేర్ఫుల్. ధర్మశాస్త్రం కిందికి వెళ్ళిపోతే శాపానికి లోనేవాడు. ఎందుకనగా ధర్మశాస్త్రం అందు వ్రాయబడిన విధులన్నీ చేయుట ఎందు నిలకడగా ఉండని ప్రతివాడు కూడా శాపగ్రస్తుడు. ఒక్క నిమిషం, శాపగ్రస్తుడు కరెక్టే. ఎవరు శపించినారు వీళ్ళను? దేవుడు శపించిందా? దేవుడు శపిస్తున్నాడా? దేవుడు కాదు శపిస్తున్నది. నువ్వు ఎప్పుడైతే ధర్మశాస్త్రం కిందికి వెళ్ళిపోతావో ధర్మశాస్త్రమే నిన్ను తప్పుపడుతుంది, ధర్మశాస్త్రమే నిన్ను ఖండిస్తుంది. నువ్వు ధర్మశాస్త్రం భలే ఉంది, ఇది లెదర్ బౌండ్ ధర్మశాస్త్రం, ఇది నేను తీసుకొని చదువుకుంటాను, ధర్మశాస్త్రం కింది పోయినావు. ధర్మశాస్త్రం నువ్వు దాని ధర్మశాస్త్రాన్ని ధ్యానించుకుంటున్నావు. ధ్యానించిన తర్వాత నువ్వు చేయక ఒక తప్పు చేసావు. ఏమైపోతుంది? చిన్న తప్పు చేసావు, ఏమైతుంది? ఆ ధర్మశాస్త్రం మొత్తం పోయినట్టే. అర్థమవుతుందా? ధర్మశాస్త్రం చేస్తే కంప్లీట్ గా చేయాలా, లేకపోతే కృప కిందికి రావాలా. నేను కొంచెం ఇది, నేను కొంచెం అది అంటే ఎటు కాకుండా అయిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ స్టాండర్డ్. ధర్మశాస్త్రం అనేది ఇట్స్ అ పర్ఫెక్ట్ స్టాండర్డ్, ఇంపాసిబుల్ స్టాండర్డ్. ఎవరు కూడా ఈ స్టాండర్డ్ మీట్ కాలేరు. ఏ మనిషి కూడా ఈ ధర్మశాస్త్రం ప్రకారంగా బ్రతకలేరు. దేవునికి తెలుసు అది. ఎందుకంటే ఒక మనిషి నేచర్లో, మనిషి రక్తంలోనే పాపం ఉంది. ఆమేన్. బాగా గమనించండి, మనకు మహిమ శరీరం ఇవ్వబడలా, మనము విమోచింపబడ్డాం, అన్నింటి నుంచి విమోచింపబడ్డాం. కానీ ఈ శరీరం ఇంకా అట్లే ఉంది. శరీరం తప్ప మన ఆత్మ అన్ని కూడా ఓకే ఫైన్, మనం రక్షింపబడ్డాం. యేసయ్య వచ్చినప్పుడే ఈ శరీరం పోతుంది. ఈ శరీరంలో మనం ఉన్నంత వరకు, మనకి ఈ శరీరం ఉన్నంత వరకు కూడా పాపపు ఆలోచనలు కానీ, పాపపు క్రియలు కానీ ఏమైనా ఎప్పుడైనా జరగవచ్చు. అట్లనే లైసెన్స్ కాదు. నేను చెప్తున్న విషయం ఏంటంటే, ధర్మశాస్త్రం జోలికి పోతేమా ఇట్ విల్ ఆల్వేస్ బ్రింగ్ ది వర్స్ట్ అవుట్ ఆఫ్ యూ. నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావు, కృప కింద దేవుని మీద ఆధారపడి బాగానే ఉన్నావు. లేదా కొంచెంసేపు నేను ధర్మశాస్త్రానికి దిగిపోయి ట్రై చేస్తాను అనుకుంటేవా, నీకు తెలియకుండానే నువ్వు ఒక వర్స్ట్ ఫెలోగా తయారైపోతావు. ఎందుకు అంటే ఒక తప్పు తర్వాత ఇంకా ఇంత అయిపోయిందా, ఈ తప్పులు చేసినాను, 2 తప్పులు చేసాను, అయితే సరే ఇంకా చేస్తా, ఇంకా అయిపోయింది. నేను క్రైస్తవునే కాదని వదిలిపెట్టేసి వెళ్ళిపోతాను. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే ఇట్ విల్ కండెమ్ యూ. నువ్వు తప్పు చేసినోడు ముద్ర వేసి పడేస్తుంది ధర్మశాస్త్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఎట్లా అంటాడంటే నీకు పడిన ముద్రను తీసేసి ఆయన ముద్ర వేసుకునేటోడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం చేయాల్సింది ఏంటంటే, ఎవ్వరు కూడా ఆ ధర్మశాస్త్రంలో ఉండలేరు. కాబట్టి వి విల్ బి గిల్టీ. ధర్మశాస్త్రానికి దిగిపోతే ఏమైపోతుందంటే తప్పు చేసిన వాళ్ళం అయిపోతాం. ఆమేన్. అదే కృపలో ఉన్నామనుకోండి ఏమైతుంది? దేవుని నీతిగా ఉంటాం. హల్లెలూయా. నువ్వు కృప కింద ఉన్నావు అనుకోండి ఏమైపోతుంది? దేవుడు నిన్ను కృపలో ఏం చేశాడు? ఆయన కృపలో నన్ను దేవుని నీతిగా మార్చాడు. హల్లెలూయా. బ్రదర్, నువ్వు నిన్ననే ఏదో చేసావు కదా, నేను చేసిన దాన్ని బట్టి కాదు, కానీ ఆయన రక్తాన్ని బట్టి, ఆయన సిలువలో చేసిన కార్యాన్ని బట్టి నేను నీతిమంతుణ్ణి. హల్లెలూయా. అది కృప. అర్థమవుతుందా బ్రదర్? మరి అంత చేసినా తప్పు కదా? తప్పేమో నాకు తెలియదు, బట్ దేవుడు నాకేం చెప్తుంది? క్రీస్తు నందున్న వాడికి ఏ శిక్షా విధి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అంటే తప్పులు చేయరని కాదు, ఇదని కాదు. మనకు ఉన్నటువంటిది ఏంటంటే మనకి ఇవ్వబడిన నీతి విశ్వాసం బట్టి. అందుకే నువ్వు ధర్మశాస్త్రం కింద ఉన్నావా, లేకపోతే నువ్వు కృప కింద ఉన్నావా? ఆమేన్. అంటే 11వ వచనం చూడండి. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడని సంగతి స్పష్టంగా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు ఇప్పుడు ట్రై చేసి నేను ఒక కొత్త వ్యక్తిగా, నేను ధర్మశాస్త్రాన్ని పూరించిన వ్యక్తిగా అవుతాను, ఒలింపిక్ ఛాంపియన్ అవుతాను అని అనుకుంటే కూడా అది ఇంపాసిబుల్ అని చెప్తుంది ధర్మశాస్త్రము చేత
ఎవడను దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు అనే సంగతి స్పష్టం. అంటే ఏంటి? క్లియర్. నువ్వు నేను క్లియర్ చేయడం కాదు. కొన్ని రోజులు హానోక్ ట్రై చేసి హానోక్ ఇది కష్టమేమో, నేను ట్రై చేస్తా కొంచెం సిన్సియర్గా ఉందామని అనుకుంటే ప్రతి ఒక్కడు లోకంలో ఎంత పెద్ద ప్రీచర్ మొదలుకొని ఎంత చిన్నోడు మొదలుకొని అందరూ కూడా ధర్మశాస్త్రకి పోతే తప్పిపోతారు. ఆమేన్. ఎందుకు? అది స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు వాక్యం. ఎవడు కూడా నీతిమంతుడుగా తీర్చబడాడు. ఇంపాసిబుల్. నేను ధర్మశాస్త్రాన్ని ప్రకారంగా జీవించి నేను నీతిమంతుడు అవుతాను. ఇంపాసిబుల్. ఏదైనా నీతిమంతుడు దేని వల్ల జీవిస్తాడు? విశ్వాసం మూలంగా జీవించును. హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. ఆమేన్. 12వ వచనం చూద్దాం. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు. హల్లెలూయా. బాగా గమనించండి. ఏం సంబంధం లేదంటే దీనికి? ధర్మశాస్త్రానికి విశ్వాసానికి సంబంధం లేదు. ఆమేన్. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. అంటే నువ్వు ధర్మశాస్త్రం ప్రకారంగా జీవిస్తున్నావు అంటే నువ్వు నీతిమంతుడివి కాదు. ఫస్ట్ ఎందుకు? నీతిమంతుడు అంటే నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. ఆమేన్. ఆర్ యు గెటింగ్ దిస్ పాయింట్? నువ్వు నీతిమంతుడు అయితే విశ్వాసం మూలంగానే జీవిస్తావు. ది జస్ట్ షాల్ లివ్ బై ఫెయిత్. నువ్వు నీతిమంతుడు అయితే దేని వల్ల జీవిస్తావు? విశ్వాసం మూలముగా. ధర్మశాస్త్రం మూలంగా జీవించవు. ఎందుకంటే ధర్మశాస్త్రానికి విశ్వాసానికి సంబంధం లేదు. ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా ఇట్ ఆల్వేస్ డిమాండ్స్. నువ్వు నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలి. ఇట్స్ ఎ డిమాండ్. అర్థమైందా? నీ తల్లిని సన్మానించాలి. నువ్వు నరహత్య చేయొద్దు, నువ్వు వ్యభిచారం చేయొద్దు, నువ్వు దొంగతనం చేయొద్దు. ఇవన్నీ ఇట్స్ ఎ డిమాండ్. అర్థమైందా? ఇట్ డిమాండ్స్. కృప ఏం చేస్తుందంటే ఇట్ గివ్స్. గ్రేస్ సప్లైస్. కృప ఏం చేస్తుందంటే ఇట్ విల్ సప్లై. ఏం సప్లై చేస్తుంది? నువ్వు ధర్మశాస్త్రం ఏమో నువ్వు ఇట్లా ఉండు అని చెప్తుంది, కానీ నీకు సహాయం చేయదు ఎట్లుండదో. కృప ఏం చేస్తుందంటే ధర్మశాస్త్రం చేయలేని కృప చేస్తుంది. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ బాగా గమనించండి. ఇప్పుడు నువ్వు దొంగతనం చేయొద్దు అని చెప్పినావు. దొంగతనం చేయొద్దు అని చెప్పింది. కృప ఏం చేస్తుందంటే నువ్వు దొంగతనం చేయకుండా ఉండే విధంగా నేను చేస్తుంది. ఆమేన్. అంటే నువ్వు దొంగతనం దేనికి చేస్తావు? అవసరం ఉంటేనో లేకపోతే ఏదో చేయాలనిపించి చేస్తావు. కానీ నువ్వు కృప మీద ఆధారపడితే నీ మనసే మార్చబడుతుంది. ఇది కాదు, నేను ఇది కాదు అనే దానికి వచ్చేస్తుంది. హల్లెలూయా. అందుకే లా ఆల్వేస్ డిమాండ్స్, వేరస్ గ్రేస్ ఆల్వేస్ సప్లైస్. గ్రేస్ ప్రొవైడ్స్. కృప అనేది నీకు నువ్వు ఏ విధంగా బ్రతకాలో అది నీకు ఇచ్చేస్తుంది. హల్లెలూయా. ఆమేన్. అందుకే మనం కృప చేతనే నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనం కృపలోనే నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. దేని మీద విశ్వాసం ఉండాలా? ఇప్పుడు ఒక క్వశ్చన్. విశ్వాసం ఉండాలా, కరెక్ట్. దేని మీద విశ్వాసం ఉండాలా? నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. బైబిల్లో 3-4 టైమ్స్ రాయబడింది ఈ మాట. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. ఏ విశ్వాసం? ఎవరి మీద విశ్వాసం? దేని మీద విశ్వాసం? యేసయ్య మీద కాదు. ఒక్క నిమిషం, లెట్ మీ టెల్ యు క్లియర్గా. నీతిమంతుడు విశ్వాసం కాంటెక్స్ట్ బట్టి మనం మాట్లాడాలి. ఈ కాంటెక్స్ట్ దేని గురించి చెప్తుంది? ధర్మశాస్త్రం వల్ల ఎవడు నీతిమంతుడుగా తీర్చబడడు. సంగతి స్పష్టమే. ఏదైనా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించు. నెక్స్ట్ ఏమంటాడు? ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు, కానీ విధులను ఆచరించేవాడు వాటి వల్లనే జీవించుడు. అయితే విశ్వాసి నీతిమంతుడు ఏ విధంగా జీవిస్తాడు? నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. విశ్వాసం దేని మీద పెట్టాలి? ఇప్పుడు ఆయన నీతిమంతుడు ఎట్లా అయింది? యేసయ్య మీద విశ్వాసం అనేది పార్ట్లీ కరెక్ట్, కానీ ఫుల్ కరెక్ట్ ఏంటంటే యేసయ్య మన కోసం చేసిన ఆ కార్యం మీద విశ్వాసం పెట్టాలి. హల్లెలూయా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనము నీతిమంతులుగా ఎట్లయ్యామంటే నా యొక్క పాపమంతా ఆయన తీసుకొని నా కోసం ఆయన పాపం అయిపోయి ఆయన నీతిని నాకు ఇచ్చిండు. ఇదంతా ఎక్కడ జరిగింది? శిలువ కార్యం. యేసయ్య మన కోసము చేసిన ఆ శిలువ కార్యంలో విశ్వాసం వస్తే అప్పుడు నువ్వు నీతిమంతుడిగా జీవిస్తావు. నీతిమంతుడు
విశ్వాసం మూలంగా జీవిస్తాడు. హల్లెలూయా. పక్కనే ఎవరో వస్తారు, బ్రదర్ నువ్వు ఇట్లా పని చేసింటవంట, నువ్వు ఆ కాలంలో నువ్వు ఇది చేసింటవంట, అది చేసింటవంట. నీతిమంతుడు ఏం చేస్తాడు? ఏమని చెప్తాడు? ఎవరో నిన్ను ఖండించడానికి వస్తారు, నువ్వు ఇట్లా నువ్వు అట్లా అని చెప్పడానికి వస్తారు. నీతిమంతుడు అయితే ఏం చెప్తాడు? వాడు నేను దేవుని యొక్క నీతిని, యేసయ్య కార్చిన రక్తాన్ని బట్టి, ఆమేన్, నేను దేవుని నీతిని. అవునా బ్రదర్, నీకు కూడా తెలిసిపోయిందా అని నేర్చుకుంటూ కూర్చోరు. దిస్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నీవు, అందుకే నేను చాలాసార్లు చెప్తాను, నువ్వు ఏ అడిక్షన్ లో ఉంటావో ఆ అడిక్షన్ మధ్యలో నుంచే యూ షుడ్ కన్ఫెస్ దట్ ఐ ఆమ్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. నేను దేవుని నీతిని అనేది ప్రకటించాను. హల్లెలూయా. సిగరెట్ తాగడం మానుకోలేని క్రైస్తవులు ఉన్నారు కొందరు. సిగరెట్ తాగడాన్ని మానుకోలేని క్రైస్తవులు, ఎవరన్నా నా వాక్యం వినేవాళ్ళు కూడా సిగరెట్ తాగడం మానలేని పరిస్థితుల్లో ఉన్నారు అనుకోండి. ఏం చేయాలి? సిగరెట్ తాగుతున్నాం, కానీ చెప్పాల్సిన మాట ఏంటంటే నేను క్రీస్తు యొక్క నీతిని, నేను క్రీస్తులో నేను దేవుని యొక్క నీతి అంటున్నాను. ఐఎమ్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్. సైతాన్ వచ్చి ఏం చెప్తాడు? నువ్వు పాపం చేస్తున్నావు, సిగరెట్ తాగుతున్నావు. అయినప్పటికీ వీడు చెప్పాల్సిన మాట ఏంటి? సైతాన్, నేను తాగేదాన్ని బట్టి కాదు, యేసయ్య నా కోసం కాల్చిన రక్తాన్ని బట్టి, యేసయ్య శిలువలో నా కోసం చేసిన త్యాగాన్ని బట్టి నేను దేవుని నీతి అయి ఉన్నాను. ఎప్పుడైతే అది కన్ఫెస్ చేస్తూ ఉంటాడో దీని మీద ఇది వెళ్ళిపోతుంది, దీన్ని పడేస్తాను. హల్లెలూయా. వర్క్స్ ను బట్టి కాదు, మనము పద్ధతిగా జీవించేదాన్ని బట్టి కాదు. దిస్ ఈస్ అబౌట్ గ్రేస్, దేవుని యొక్క కృపను బట్టి. హల్లెలూయా. ఆమేన్. అందుకే ఎవరైతే ధర్మశాస్త్రం కిందికి వెళ్ళిపోతారో వాళ్ళు శాపగ్రస్తులు. అయితే కృప కిందికి వచ్చి నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. విశ్వాసం దేని బట్టి? యేసయ్య శిలువలో నా కోసం ఏం చేసిందో దాన్ని బట్టే నేను ఉంటున్నాను. హల్లెలూయా. ఆమేన్. నేనేమంటున్నానో శిలువలో యేసయ్య చేసిన కార్యాన్ని బట్టే అనేది విశ్వాసంతో జీవించడం. హల్లెలూయా. అందుకే మనం రొట్టె ద్రాక్షరసం తీసుకునేప్పుడు కూడా మనం కన్ఫెషన్ ఎందుకు చేయిస్తున్నాం? యేసయ్య కార్చిన రక్తంలో ఏమేమి జరిగింది, యేసయ్య శరీరంలో ఏం జరిగింది, అవి మనకు ఎట్లా వర్తిస్తున్నాయి? దట్స్ ఎ కన్ఫెషన్. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు. హల్లెలూయా. 13-14 చూద్దాం. ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు వరకుగాను శాపగ్రహి అయి మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఇందును గురించి నాన్న మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరి ఆశీర్వాదం ఇది? అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులమైనటువంటి నీకు నాకు కలుగుటకై క్రీస్తు మనకు గాను శాపగ్రహి అయి మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. ఇందును గురించి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. మనల్ని ఈ యొక్క ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి తప్పించడం కోసము యేసయ్య చనిపోవాల్సి వచ్చింది. దిస్ ఇస్ సీరియస్ థింగ్. ఒక మనిషి ఇంకో మనిషి కోసం చనిపోతున్నాడంటే సీరియస్ ఇష్యూ, అవునా? అయితే మనకు బాగా గమనించండి, ఇది ఆయన మనకు ఊరికే ఆశీర్వాదం ఇవ్వాలంటే ఊరికే సరిపోవట్లేదు. ఆయన అబ్రహాముకి ఇవ్వబడిన ఆశీర్వాదము మనం కూడా పొందాలంటే మొదట మనం శాపం నుంచి విమోచింపబడాలి. మనం ఆ శాపం నుంచి విమోచింపబడటానికి మొట్టమొదట యేసయ్య చేయాల్సిన పని ఏమైందంటే ఆయన చనిపోవాల్సి వచ్చింది. ఆమేన్. అంటే ఇట్ కాస్టెడ్ హిస్ డెత్. నిన్ను ఈ శాపం నుంచి బయటికి తీసేయాలంటే దానికి ఒక పెనాల్టీ ఉండింది. అది 10 లక్షలో 10 కోట్లో 100 కోట్లో కాదు. దాని ఖరీదు ఏంటంటే యేసయ్య యొక్క ప్రాణం ఎంత ఖరీదో అంతే ఖరీదు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే చాలా మంది ఏమనుకుంటారంటే శపించబడినాము అంటే పాపం వల్ల శాపం వస్తుంది అనుకుంటారు చాలా మంది. క్రైస్తవులలో అంటే యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు, నేను ముందో చెప్పాను కదా, యేసయ్యని అంగీకరించిన తర్వాత సొంత కార్యాల మీద ఆధారపడినప్పుడు శాపగ్రస్తులు అవుతారు అని చెప్పాను. చాలా మందికి లోకంలో ఉన్న వాళ్ళకు ఉన్న ఆలోచన ఏంటంటే ఒక శాపం కిందికి పోయినారంటే వాళ్ళు ఏదో పాపం చేసి ఉండాలా అనుకుంటారు. దేవుని వాక్యం అని చెప్పట్లా, వాళ్ళు పాపం చేసి ఉండాలని చెప్పట్లా. దేవుని వాక్యం చెప్తున్నది ఏంటంటే, ఈ వాక్యం చదవండి. ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు
అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మనకుగాను శాపగ్రహే మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి ఎక్కడి నుంచి విమోచించుండు? ధర్మశాస్త్రం యొక్క శాపం. ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి ఆయన మనల్ని విమోచించుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే పాపము చేసినందుకు శాపం వస్తుంది అనుకుంటారు. కాదు కాదు, యేసయ్య మనల్ని విమోచించింది ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి. ఒకవేళ బాగా గమనించండి, ఈ మాట చాలా ఇంపార్టెంట్. ఇవి మిస్ అయినారంటే యూ హావ్ మిస్ సో మచ్. ఇప్పుడు ఒకవేళ ఒక క్రైస్తవుడు తప్పు చేసిండు అనుకున్నాం, బాగా ఆలోచించండి. క్రైస్తవుడు తప్పు చేసిండు. తప్పు చేస్తే ధర్మశాస్త్రానికి కూడా నేను ఖండించేటువంటి అధికారం లేదు. ఆమేన్. ధర్మశాస్త్రానికి నిన్ను ఖండించే అధికారము లేదు. ఎందుకంటే ఆ పాపము యేసయ్య రక్తంలో కొట్టివేయబడింది. యేసయ్య మన గత పాపాలు, ఇప్పటి పాపాలు, ఫ్యూచర్ ఏదైనా చేస్తే అవన్నిటిని కూడా కొట్టివేసి ఉంటున్నాడు. హల్లెలూయా. ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. వీ షుడ్ బి బోల్డ్ ఎనఫ్ టు కన్ఫెస్ ఇట్. అర్థమైనా? ఆ దేవుడు ప్రస్తుతం ఇంతవరకే క్షమించిండు అంటే నెక్స్ట్ ఏమైతే ఆయన రక్తము ఫ్రమ్ ఎటర్నిటీ ఆయన చేసేసిండు. ఆమేన్. అందుకే నేను చెప్తుంటాను, యేసయ్య మన కోసం రక్తం కార్చినప్పుడు మనం లేము, ఫ్యూచర్లో ఉన్నాం. ఇంకా మనం 2000 సంవత్సరాల తర్వాత పుట్టి మనము ఆ యొక్క దాని గురించి అన్వయించుకుంటున్నప్పుడు ఇంకొక 20-30 సంవత్సరాలు, ఒక 100 సంవత్సరాలు బ్రతికేటప్పుడు దానికి వర్తించదా? అది వర్తిస్తుంది. హల్లెలూయా. యేసయ్య మన గత పాపాలు, ప్రస్తుత పాపాలు, ఫ్యూచర్ పాపాల కోసం చనిపోయాడు. అవునా? అయితే ఒక బిలీవర్ ఎప్పుడైతే తప్పు చేస్తాడో, పొరపాటుగా, కావాలని తప్పు కాదు నేననేది, పొరపాటుగా బిలీవర్ అనేవాడు, రక్షింపబడిన వాడు, దేవుని వాక్య ప్రకారం వాడు చక్కగా చేస్తూ ఉండాలి. పొరపాటున వాడు తప్పే చేస్తున్నాడు అనుకుందాం, లేదు కావాలనే తప్పు చేస్తున్నాడు అనుకుందాం, అట్లా కూడా అనుకుందాం. ధర్మశాస్త్రానికి వాడి మీద ఎటువంటి అధికారం లేదు. ధర్మశాస్త్రం అని ఖండించడానికి వీలు లేదు. ఎందుకంటే యేసయ్య రక్తము ప్రతి పాపాన్ని కడిగి వేసి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దెర్ ఇస్ హోప్. ఒక క్రైస్తవునికి, యేసయ్యను అంగీకరించిన వాడికి తప్పు చేసినా కూడా హీ హాస్ హోప్. ఏమని హోప్ ఉంది? నెక్స్ట్ తప్పు చేయాల్సిన అవసరం ఉండదు. నాకు ఇక్కడ పడితే పడ్డాను, కానీ దేవుడు నాకు కృపనిచ్చినాడు, నెక్స్ట్ నేను పడాల్సిన అవసరము లేదు. అర్థమైందా? దెర్ ఇస్ స్టిల్ హోప్. దేవుడు నన్ను క్షమించేస్తున్నాడు. ఐ కెన్ స్టిల్ బీ వన్ విత్ గాడ్. ఆమేన్. ఇన్ స్పైట్ ఆఫ్ దిస్, ఇంత తప్పు జరిగినా కూడా దేవుడు నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. దెర్ ఇస్ హోప్. కానీ బాగా ఆలోచించండి, కానీ ఒకవేళ ఇదే విశ్వాసి ధర్మశాస్త్రం కిందికి పోయింది అనుకోండి, ఇంకెక్కడ హోప్ ఉంటుంది? నువ్వు పోతేనే, తప్పు చేస్తేనే ధర్మశాస్త్రం నేను ఖండించబడేస్తుంది. అర్థమైందా? ఇక ఖండన అయిపోతుంది, జీవితం అంతా ఖండింపబడినట్టు అవుతుంది. హల్లెలూయా. అందుకే యూ షుడ్ నెవర్ ఫాల్ బ్యాక్ ఇన్ టు ది సిస్టమ్ ఆఫ్ లా. ధర్మశాస్త్రం యొక్క శాపం కిందికి పొరపాటున కూడా మిస్ కాకండి. ఎందుకంటే తెలియని టైంలో నేను మిస్ అయినాను, తెలియని టైంలో నేను అనుభవించినాను. ఇది చిన్నదే కదా, నేను మేనేజ్ చేసుకోగలనులే అనుకున్నాను, మేనేజ్ కాలేదు, సీరియస్ ఇష్యూస్ అయినా. అందుకే పొరపాటున కూడా దేవుని మీద డిపెండ్ కాకుండా నేను ఇది మేనేజ్ చేసుకోవాలే, నా చేత అవుతుందిలే, నా చేత అవుతుందని ఫస్ట్ అది పక్క పెట్టేయండి. నేను ప్రభా, నేను సంపూర్ణంగా నీ మీద ఆధారపడుతున్నా, కానీ నేను నీ మీద పడినా తండ్రి, ఇంకా నువ్వేమన్నా చేయలేదు. అర్థమైందా? దట్ షుడ్ బి యువర్ కన్ఫెషన్. ఇంకా నేను మేనేజ్ చేసుకోగలను. నువ్వు ఏది మేనేజ్ చేసుకోలేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ధర్మశాస్త్రం కిందికి వెళ్ళిపోతావో, ది లా ఇట్ సెల్ఫ్ విల్ కర్స్ యు. దేవుడు శపించడు, ధర్మశాస్త్రమే శపించేస్తుంది. ధర్మశాస్త్రమే శపించిన తర్వాత అబ్రహాము యొక్క ఆశీర్వాదము నువ్వు ఎట్లా పొందుతావు? ఎలా పొందుతావు? పొందడానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పాపం అనేది ఒక ఇష్యూనే కాదు. మనకు ఒక క్రైస్తవునికి పాపం అనేది ఒక ఇష్యూ కాదు. ఎందుకంటే పాపాన్ని సంపూర్ణంగా యేసయ్య శిలువలో కొట్టి వేస్తుంటున్నాడు. హల్లెలూయా, ఆమేన్. పాపం అనేది ఒక బిలీవర్కి ఇష్యూ కాదు. కానీ ధర్మశాస్త్రం కిందికి పోవద్దు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ధర్మశాస్త్రం కిందికి వెళ్ళిపోతావో, నువ్వు పాపంలోకి వెళ్ళిపోవడం కాదు, ధర్మశాస్త్రం కిందికి వెళ్ళిపోతే నువ్వు శాపగ్రస్తుడు అవుతావు. ఆమేన్, ఆమేన్. దేవుడు ఒక ఫెసిలిటీ ఇచ్చిండు, పాపం ఉన్నప్పటికీ నిన్ను క్షమించేసిండు. యు ఆర్ ఇటర్నల్లీ ఫర్గివన్. ఎన్నటికి క్షమించేసిండు. కానీ పొరపాటును ధర్మశాస్త్రం కిందికి వెళ్ళిపోయి లేని పొంచులోకి ఎందుకు పడుతుంది?
ఆమేన్. దావీదు భక్తుడు ఒక మంచి మాట రాస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 4:6 ఈ మాటలు రాయబడ్డాయి. దావీదు ఎటువంటి వ్యక్తిని ఆశీర్వదింపబడిన వ్యక్తి అని చెప్తున్నారు, చూడండి, చదవండి. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఇచ్చునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్తున్నాడు. ఆమేన్. ఏలయనగా ఎవరి అతిక్రమములు క్షమింపబడినో ఎవరి పాపములు కప్పివేయబడినో వారు ధన్యులు. ప్రభువు ఏ మనుషుని గురించి పాపము ఎంచడో వాడు ధన్యుడు. హల్లెలూయా. ఈ 3 మాటలు మనం 3 వచనాల్లో మనం గమనించింది ఏంటంటే, బాగా గమనించండి మాట, క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో వాడు ధన్యుడు, బ్లెస్డ్ పర్సన్. ఆమేన్. ధన్యుడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. దేవుని వాక్యంలో క్లియర్ గా ప్రభువు ఏ మనిషిని గురించి పాపమును ఎంచడు, వాడు ధన్యుడు. ఈ 3 వచనాలు మనం గమనించినట్లయితే ఈ ధన్యుడు అనే వ్యక్తి పాపమే చేయడు అనుందా? ఈ బ్లెస్సెడ్ పర్సన్ పాపమే చేయడు అనుందా? బీ హోలీ బికాజ్ ఐఎమ్ హోలీ అన్నాడు దేవుడు. కరెక్టే. అంటే అంత హోలీగా వీళ్ళంతా జీవిస్తున్నారనా? బాగా గమనించండి, ఈ 3 వచనాలు మీరు గమనించండి. క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడు దావీదు చెప్పాను. ఎలాగనగా ఎవరి అతిక్రమం అంటే ఏమర్థము? తప్పు చేసిండు అర్థం. తప్పు చేసిండు, పాపం చేసిండు, క్షమింపబడినో, ఎవరి పాపం కప్పివేయబడినో వారు ధన్యులు. 3 లాస్ట్. ప్రభువు అంటే ఈ మనిషి పాపము చేయని మనిషి కాదు, ఈ మనిషి పాపం చేసిన మనిషే. హల్లెలూయా. ఈ మనిషి పాపం చేసిన మనిషే. అయితే ఈ మనిషి పాపం చేసినప్పటికీ దేవుడు ఈ మనిషికి ఆ పాపాన్ని అంటగట్టడం లేదు. అటువంటి వాడు ఆశీర్వదింపబడిన వాడంట. హల్లెలూయా. వాడు పాపం చేసినాడు, కానీ వానికి ఆ పాపము ఆపాదించబడటం లేదు. పాపమానికి అరే నువ్వు చేసినావు, ఇది నీ అకౌంట్ తీసుకో అని చెప్పడానికి లేదు. ఎందుకంటే మనందరి అకౌంట్స్ యేసయ్య సిలువలో సెటిల్ చేసేసాడు. హల్లెలూయా. మనం కట్టాల్సిన అన్నిటినీ యేసయ్య సిలువలో తన శరీరంలో దానికి అనుభవించిండు, వెల చెల్లించిండు. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనందరి పాపాలు కూడా క్షమించబడ్డాయి. వీఆర్ ఆల్ పనిష్డ్. ఎక్కడ? ఇన్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్. అర్థమైందా? యేసయ్య మన పాపాలన్నింటినీ ఆయన తన మీద వేసుకొని దానికి శిక్షను అనుభవించినప్పుడు ఇక్కడ కూడా పాపము ఎంచకుండా మనకు పరిహారము ఇవ్వబడింది. చూడండి, ఏలాగా ఎవరి అతిక్రమమును క్షమింపబడను, ఎవరి పాపమును కప్పివేయబడను, వారు దాన్ని కప్పివేయబడినాయి. ఎట్లా? మన మీద ఉండాల్సింది ఆయన వేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ బ్రదర్ మీరు అట్లంటే మరి ఎవరైనా పాపం చేయగలరా? చేయలేకుండా ఉంటారా? రోమీయులకు రాసిన పత్రిక 14:23 చదవండి. అనుమానించువాడు వినిన పక్షమున విశ్వాసము లేకుండా దోషి అని తీర్పు నొందును. విశ్వాస మూలము కానిదేదో అది పాపం. అంటే పాపానికి డెఫినేషన్ ఇవ్వబడింది. హల్లెలూయా. కొత్త నిబంధనలో గ్రీక్ పదం పాపానికి ఉన్న పదం ఏంటంటే హమార్షియా, HAMARTIA. పాపము. సిన్ కూడా ఇవ్వబడిన సిన్ అనే చోట ఎక్కడెక్కడ సిన్ అనేది పాపం అనేది వచ్చిందో అక్కడంతా కొత్త నిబంధనలో రాయడానికి పదం ఏంటంటే హమార్షియా, HAMARTIA, హమార్షియా. ఆమేన్. హమార్షియా అంటే లిటరల్లీ దాని మీనింగ్ ఏంటంటే ఫెయిలింగ్ టు హిట్ ది మార్క్. అంటే ఒక బుల్సై పెడతారు అనుకుందాం. ఇట్లా ఉంటాయి కదా బుల్సై, తెలుసా అందరికి? బుల్సై అంటే రౌండ్లు ఉంటాయి. చేతికి ఒకటి ఇస్తారు, దీనికి కరెక్ట్ సెంటర్ కొట్టండి అంటారు. ఎంతమంది కొడతారు? ఆర్ట్స్ లో అయితే చూడకుండా కూడా ఇట్లా వేస్తారు కదా, కరెక్ట్ సెంటర్ పడి ఉంటుంది. అది చూడడు, మనం చూసేస్తే కూడా పడదు. అది సిన్ అనే దానికి హమార్షియాకు మీనింగ్ ఏంటంటే మిస్సింగ్ టు హిట్ ది మార్క్. నువ్వు ఏదైతే కొట్టవలసిందో దాన్ని కొట్టలేకపోయింది. పాపానికి మీనింగ్ అది. దేవుని వాక్య ప్రకారం ఏముందంటే విశ్వాసము కానిది ఏదో అది పాపము. ఒక్క నిమిషం ఆలోచిద్దాం. ఇది కొందరు అఫెండ్ చేయొచ్చు కానీ బట్ వాస్తవం మీదే. చాలా సార్లు క్రైస్తవులు చాలా పోరాడతారు. ఏమని? మనం ఇట్లుండాలి, అట్లుండాలి, ఇట్లుండాలి. విశ్వాసం లేదంతా కూడా పాపమే.
ఫర్ ఎగ్జాంపుల్ దగ్గు వచ్చింది, ఖలేల్ దగ్గుతారు. విశ్వాసంతో ప్రార్థన చేయాలి, ప్రభా నాకు విశ్వాసం ప్రకారం ప్రభా నేను నాకు ఈ దగ్గు ఉండకూడదు అని ప్రార్థన చేస్తాను. చేయాలా అవునా? ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల వల్ల స్వస్థత పొందినాము అన్నప్పుడు చేయాలా. విశ్వాసంతో నువ్వు స్వస్థత పొందాలా. ఇట్ షుడ్ మేనిఫెస్ట్. పొందలేదు, రాలేదు, యూ మిస్ టు హిట్ ది మార్క్, నువ్వు హిట్ చేయలేదు మార్క్, అప్పుడు అదేంటి? పాపం. విశ్వాసం కానిదేదో అది పాపం. టాబ్లెట్స్ వేసుకుంటున్నాం, అదేంటది? దట్ ఈజ్ ఈక్వల్ టు వ్యభిచారం. ఆమేన్. దట్ ఈజ్ ఈక్వల్ టు దొంగతనం. దట్ ఈజ్ ఈక్వల్ టు నరహత్య. క్రైస్తవుల్లో మతానుసారమైన వ్యక్తులు ఏం చేస్తారంటే ఇదంతా మనకు ఫెయిత్ ఉంటే చేయొచ్చు, లేకపోతే ఇవి తినొచ్చు. ఫెయిత్ ఉంటే కాదు, నువ్వు విశ్వాసం అంటే నీ పేరులో విశ్వాసము ఉండాలా ఉండకూడదా? ఉండాలి. ఇది మిస్ అయినప్పుడు బాగా ఆలోచన, ఇవి మిస్ కావచ్చు, అవి మిస్ కాకూడదు అంటారు. అర్థమైనా? ఇదేంటంటే మనిషి యొక్క సంకుచమైన స్వభావం. వాళ్ళని కంట్రోల్లో పెట్టడం కోసం అట్లాంటి మాటలు మాట్లాడదు. వాస్తవం ఏంటంటే విశ్వాసము లేని ఏ క్రియ అయినా కూడా పాపమే. నువ్వు ప్రతిసారి కొడితే బుల్సై కొట్టాల్సిందేదని. విశ్వాసంతో యూ షుడ్ హిట్ ది మార్క్. హిట్ చేయలేమా? చేయొచ్చు. ఎందుకు? యూ షుడ్ ఎక్సర్సైజ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని నువ్వు పెంచుకో. ఫెయిత్ గ్రో అవుతుంది. ఆమేన్. మనం దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఫెయిత్ గ్రో అవుతుంది. ఫెయిత్ కమ్eth బై హియరింగ్ అండ్ హియరింగ్ ది వర్డ్ ఆఫ్ క్రైస్ట్. క్రిస్టోస్, అక్కడ ఉన్న పదం క్రిస్టోస్. వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించి. నువ్వు ఏది పడితే అది వింటే కాదు. బైబిల్ వాక్యం చెప్తాను నీకని చెప్పి కూర్చోబెట్టి ఆదామవ్వల గురించి చెప్పి పంపిస్తే ఆదామవ్వల కథలో కూడా క్రీస్తుని గురించి చెప్పాలా. నువ్వు యేసు క్రీస్తుని గురించి వింటేనే నీకు విశ్వాసం వస్తుంది. యేసు క్రీస్తు లేకుండా నువ్వు బైబిల్ అంతా చెప్పినా కూడా విశ్వాసం రాదు. హల్లెలూయా. విశ్వాసాన్ని పెంచుకోవాలా. అందుకే క్రీస్తుని గురించి వినాలా. క్రీస్తు హైలైట్ అయ్యే విషయాలు ఎవరైనా చెప్తుంటే అవి వినండి. క్రీస్తును హైలైట్ చేయకుండా ధర్మశాస్త్రి హైలైట్ చేస్తున్నారు, స్విచ్ ఆఫ్ చేసేసేయండి టీవీ. ఎందుకంటే ఇట్ విల్ అఫెక్ట్ యూ. సీరియస్లీ ఇట్ విల్ అఫెక్ట్ యూ. కొందరు కొట్లాడతారు, ఆయన బాగా చెప్తున్నాడు, ఆయన ఇచ్చేస్తున్నాడు. ఎవరు బాగా చెప్తున్నారు? మాటలు బాగా ఏమంటారు, ఒక మంచి నాలెడ్జ్తో ఇవి మాట్లాడి మనుషులను అట్రాక్ట్ చేసి అది కాదు. వాక్యములో ఉంటే స్వీకరించు, వాక్యానికి విరుద్ధమైంది పక్కకు పెట్టేసేయి. దెర్ ఇస్ లాట్ ఆఫ్ మిక్చర్. లోకంలో కృపను ధర్మశాస్త్రాన్ని మిక్స్ చేసి పొట్లం కట్టిస్తున్నారు. ఇట్ విల్ అఫెక్ట్ అస్. కొత్త తిత్తులలో పాత ద్రాక్షరసము పోయొద్దు. పోస్తే ఏమవుతుంది? పగిలిపోతుంది. అది చేయొద్దు. నువ్వు విశ్వాసమే అయితే విశ్వాసం బ్రతుకు. విశ్వాసంతో యు ఆర్ అనేబుల్ టు హిట్ ది మార్క్. దేవుడు చెప్పు, ప్రభా నా విశ్వాసాన్ని నేను పెంపొందించుకోవడానికి నాకు సహాయం చేయి. గివ్ మీ ది గ్రేస్. అర్థమైందా? యూ షుడ్ ఎక్సర్సైజ్. ఎందుకంటే ఎవరైతే విశ్వాసం లేకుండా ఉంటారో వాళ్ళు విశ్వాసం మూలం కానిదేదో అది పాపం. సునీల్ అన్న చెప్పి నేను మందులు వేసుకోవద్దని చెప్పటంలా చెప్పేది వక్రీకరించదు. నేను అనేది ఏంటంటే దేవుడు కృపను చూపించిండు కాబట్టి, ఆమేన్, దేవుడు కృపలో ఉన్నాం కాబట్టి ఇవన్నిటిని కూడా దేవుడు పక్క పెట్టేసాడు, క్షమించేసాడు. ఇది కూడా పాపం అనుకోండి, మందులు వేసుకునేది కూడా పాపం అనుకోండి, అది కూడా క్షమింపబడింది. ఆమేన్. అయితే మనం విశ్వాసం మూలంగా మనం చేయాల్సింది ఏంటంటే వీ షుడ్ బిల్డప్ అవర్ ఫెయిత్. నేను అంటున్నది ఏంటంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దోస్ పీపుల్ హూ ఆర్ టేకింగ్ మెడిసిన్. నువ్వు మెడిసిన్ తీసుకుంటా, నువ్వు అది తప్పు చేసావు, ఇది తప్పు చేసావు అని అనకూడదు. ఎందుకంటే మెడిసిన్ తీసుకోవడమే ఒక క్రైస్తవుడు చేస్తాం తప్పు. ఆమేన్. విశ్వాసం మూలంగా బ్రతకాల. నీతి మంత్రుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. అట్లాంటప్పుడు నువ్వు అట్లే జీవించు. లేదు, యు ఆర్ నాట్ హిట్టింగ్ ది మార్క్. నువ్వు మార్క్ హిట్ చేయలేనప్పుడు ఇంకొక నువ్వు చేస్తున్నావు, నువ్వు తప్పులు చేస్తున్నావు, యు ఆర్ నాట్ హిట్టింగ్ ది మార్క్ అని అనకూడదు. హల్లెలూయా. ఆమేన్. అంటే ఇంకొకరిని, అందుకే యేసు ప్రభువు ఏంటంటే మొదటి నీ కట్లో ఉండే దూలాన్ని తీసి తర్వాత పక్కనోని కట్లో నలుస్తుంది అంటాడు. హల్లెలూయా. ఆమేన్. దిస్ ఇస్ మిస్సింగ్ ది మార్క్. అందుకే బిలీవర్స్ తప్పు చేస్తారు. దే మిస్ ది మార్క్. ఆమేన్. వాళ్ళు శరీరంలో ఉన్నంత వరకు దే కెన్ మిస్ ది మార్క్, దే మే మిస్ ది మార్క్, టైం టు టైం దే మే మిస్ ది మార్క్. హల్లెలూయా. అందుకే దావీదు చెప్పిన డెఫినేషన్ ప్రకారము ఎవరైతే మార్క్ మిస్ అయినప్పటికీ కూడా దేవుడు వారిని క్షమిస్తాడు.
ఎవరైతే మార్క్ మిస్ అయినా కూడా వారికి దేవుడు ఆ పాపాన్ని ఆపాదించడో వాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటే అట్లంటే మనం మార్క్ మిస్ చేసుకుంటూ పోవాలన్నా అది అనటం లేదు. వినండి, దేవునికి మనకు ఒక తండ్రికి కుమారుడికి ఉన్న సంబంధం. తండ్రికి కుమారుడికి ఉన్న సంబంధం, తండ్రికి కుమారుడికి ఉన్న సంబంధం. ఈ సంబంధం బాగా గమనించండి. ఈ సంబంధం ఇప్పుడు మీ 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 అమ్మకు ఇష్టం లేని పని నువ్వు ఒకటి చేసినావు, అమ్మ చూసి బాధపడింది నువ్వు తెలుసుకున్నావు, మళ్ళీ అదే చేస్తావా? చేస్తారా? డాడీ కన్నీళ్లు పెట్టుకునే పని జరిగింది, చేస్తారా మళ్ళీ? దేవుణ్ణి మన తండ్రిగా ఆలోచిస్తే మనం వి విల్ నాట్ మిస్ ది మార్క్. మనం తండ్రి నాకు ఈ కృప కావాలి ఈ విషయంలో అంటే నువ్వు ఎక్కడ మార్క్ మిస్ అయ్యావో ఇంకొకసారి ఆ మార్క్ మిస్ కాకుండా ఆయన నీకు కృపనిస్తావు. ఇట్స్ నాట్ లైసెన్స్ టు డూ సిన్. పోయి పాపం చేయడానికి లైసెన్స్ కాదు. నిజంగా తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చాడు, మళ్ళా పోయినా మళ్ళీ ఇచ్చిండు నాకు పోతాను, కథ ఆడికి ఎండ్ అయిపోయింది. అర్థమైందా? నువ్వు కృప అక్కడికి ఎండ్ అయిపోతుంది. అంటే నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత నీ పాత జీవితం కొట్టివేయబడుతుంది. నువ్వు కొత్తగా ఆయన కృపలో బ్రతకడానికి ఆయన నీకు కృపనిచ్చేస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎప్పుడైతే నువ్వు కృప మీద ఆధారపడుతుంటావో నువ్వు తెలుసుకోవాలా. నేను చెప్తున్నాను, వెన్ ఐ డింట్ నో దట్ ఐ వాజ్ నాట్ ఫర్గివెన్, నేను ఇటర్నల్ గా ఫర్గివ్ కాలేదు అని నాకు తెలిసి, దేవుడు నన్ను సంపూర్ణంగా క్షమించలేదు క్షమించుండు అనే విషయం నాకు తెలియనప్పుడు మై లైఫ్ వాజ్ వెరీ ఇన్సెక్యూరిటీ అంటే ఏమో ఇప్పుడు ఈడ ఉన్నా రేపు నరకంలో ఉంటానా లేకపోతే ఆడుంటానో తెలియదు. అర్థమైందా? బట్ వెన్ ఐ కేమ్ టు నో, దేవుడు నాకు తన కృపతో నాకు యువర్ సిన్స్ ఆర్ ఇటర్నల్లీ ఫర్గివన్ అనే విషయం దేవుడు ఎప్పుడైతే నాకు బయలుపరిచిండో ఐ బికేమ్ బోల్డ్ లైక్ ఎ లయన్. హల్లెలూయా, హల్లెలూయా. వెన్ దేవుడికి అసలు దీనితో సంబంధమే లేదు అన్నప్పుడు అసలు నాకు సంబంధమే లేదు, ఐ డైరెక్ట్లీ గో టు గాడ్స్ ప్రెసెన్స్. అర్థమైందా? ఆమేన్. అదే ఒకవేళ దేవుడు నన్ను క్షమించలేదంటే, ప్రభువా నీకు నాకు మధ్య ఈ పాపాలు గోడగా ఉన్నాయి, నేను నీ దగ్గరికి రాలేను, ప్రార్థనలు చేస్తుంటే చాలా మంది. కొత్త నిబంధనలో మనకి ఇవ్వబడిన కృప ఏంటంటే నథింగ్ కెన్ స్టాప్ యూ ఫ్రమ్ గోయింగ్ టు గాడ్. హల్లెలూయా. నథింగ్ అన్నీ కూడా యేసయ్య కొట్టివేస్తుంటున్నాడు. యూ క్యాన్ గో బోల్డ్లీ ఇన్ టు ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఏ సమయంలో అయినా, మధ్యరాత్రి అయినా, మిడ్ నైట్ ఆర్ అర్లీ మార్నింగ్, ఏ టైంకి ఏం లేదు దానికి లిమిట్. నువ్వు నీ తండ్రి దగ్గరికి ఎట్లా పోతావో దేవుని దగ్గరికి అట్లే వెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్ మరి అట్లయితే ఏమవుతుంది? యూ విల్ స్టార్ట్ ట్రస్టింగ్ గాడ్. ఎప్పుడైతే నువ్వు ఈ యొక్క కృపలోనే ఉంటావో యూ విల్ స్టార్ట్ ట్రస్టింగ్ గాడ్. నువ్వు ఎయిదర్ యూ హ్యావ్ టు ట్రస్ట్ గాడ్ ఆర్ యూ హ్యావ్ టు ట్రస్ట్ యువర్ వర్క్స్. నీ చేతి పనులను, నీ కష్టాన్నైనా నువ్వు నమ్ముకోవాలా, దేవునైనా నువ్వు నమ్మాలి. దేవుడు సిలువలో నా కోసం చేసినాడు ఈ కార్యము, దీన్ని బట్టి నేను నీతిమంతునని అని అట్లానే నమ్ముకోవాలి. ఆమె లేకపోతే నేను కష్టపడి నీతిమంతునిగా, కష్టపడి నేను దేవుని దగ్గర ఆశీర్వాదాన్ని పొందుకుంటా అని అట్లా అనుకోవాలి. నువ్వు కష్టపడి పొందుకుంటాను అంటే నువ్వు శాపగ్రస్తుని దేవుని వాక్యం చెప్తుంది. కానీ నువ్వు కృపలో ఉండి కృపలో దేవుని నుంచి నువ్వు పొందుకుంటున్నావు అంటే నీ గురించి చెప్పబడిన మాట ఏంటంటే నీవు ఆ యొక్క నది తీరాన నాటబడిన ఆ చెట్టు వలె ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆకు వాడిపోదు, అది ఎప్పుడు ఫలం ఇస్తూనే ఉంటుంది. హల్లెలూయా. అది ఎండాకాలమా, వేడి పుడుతుందా, ఏది దానికి భయపడదు. ఆమేన్. దాని లైఫ్ లాంగ్ ఇట్ విల్ బి ఫ్రూట్ఫుల్. ఆమేన్, ఆమేన్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు బి ఫ్రూట్ఫుల్ ఇన్ యువర్ లైఫ్, జస్ట్ రిసీవ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. ప్రభా ఈ ఏరియాస్లో నాకు బాగాలేదు, యూ కెన్ బి ఓపెన్. దేవునితో చెప్పొచ్చు, ప్రభా నేను ఈ ఏరియాస్లో వీక్ ఉన్నాను, నేను ఈ ఏరియాస్లో కష్టపడుతున్నాను, ఆత్మీయంగా ఐఎమ్ స్ట్రగ్లింగ్ ఈ ఏరియాస్లో. ఐ రిసీవ్ యువర్ గ్రేస్. ఆమేన్. నేను ఈ గ్రేస్ తీసుకుంటున్నాను అండ్ ఐ ట్రస్ట్ ఇన్ యూ దట్ ఐ విల్ నెవర్ ఫెయిల్. హల్లెలూయా, ఆమేన్. దో ఐ మే ఫాల్, ఐ విల్ నాట్ బి అటర్లీ కాస్ట్ డౌన్. దేవుడు వాక్యం చెప్తుంది, దావీదు చెప్పాడు, నేను కింద పడినా కూడా నన్ను దేవుడు పడేయడు. నీతిమంతుడు 7 మార్లు పడ్డాను తిరిగి లేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. There is always hope in Christ. Amen. Are you blessed? Praise the Lord. దేవునికి ఒక గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మనం స్తుతిద్దాం. Thank you Lord for this wonderful time. We worship you, Master. We praise you.